భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని, నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, దెబ్బతిన్న ఇతర మౌలిక సదుపాయాల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కామారెడ్డిలో 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరద వచ్చిందని, దీంతో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట పొలాల్లోకి చేరిన ఇసుక మేటల తొలగింపు పనులను ఉపాధి హామీ పథకంలోని భూమి అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ తెలిపారు. పంట నష్టం వివరాలను వెంటనే సేకరించి బాధిత రైతులకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. రాజంపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని ఆయన మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇనాం తండా వద్ద చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని, గ్రామాల్లో ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు రాకుండా డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏడాది పొడవునా కురిసే సగటు వర్షపాతం 983 మిల్లీమీటర్లు కాగా గత నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల్లోనే 400 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని కలెక్టర్ సాంగ్వాన్ చెప్పారు. ఈ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని శాఖల వనరుల పునరుద్ధరణ, తాత్కాలిక పనులకు 38 కోట్ల రూపాయలు, శాశ్వత పనులకు 210 కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 108 పశువులు చనిపోగా వాటికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని, జిల్లాలో దెబ్బతిన్న 989 ఇళ్లకు 44 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం అందించామని ఆయన తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం విడుదల చేసిన 10 కోట్ల రూపాయలతో చేపట్టిన అత్యవసర పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరద అనంతరం చేపట్టిన పనులపై సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఇప్పటికే 7.07 కోట్ల రూపాయలను R&B, పంచాయతీరాజ్ శాఖలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో వరద ప్రభావిత పనుల పునరుద్ధరణకు కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో చనిపోయిన 89 పశువులు, 870 కోళ్ల యజమానులకు కూడా పరిహారం అందించేందుకు 28.78 లక్షల రూపాయల మేర ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలియజేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వే ద్వారా 17,700 ఎకరాల్లో పంట నష్టాన్ని, 108 ఎకరాల్లో ఇసుక మేటలను గుర్తించామని, సర్వే పూర్తయిన తర్వాత తుది నివేదికలతో ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్యం సేవించిన వారే బాధ్యులవుతున్నారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తూ నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా ఒకే రోజు 91 మందికి కోర్టు శిక్షలు విధించిందని తెలిపారు. వీరిలో 74 మందికి జరిమానా విధించగా 17 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించినట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం 4వ దశలో వాకిన్ అడ్మిషన్లు చేపట్టినట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ బిచ్కుంద ఐటీఐ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనికి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iti.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని, అదనపు సమాచారం కోసం 8500463363 లేదా 9989946678 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఎస్ఎస్సీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా ఆ కళాశాలకు వెళ్లి సీటు పొందవచ్చునని తెలియజేశారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.